మరికొన్ని క్రైమ్ న్యూస్ ను బ్రీఫ్ గా చూద్దాం. ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో 4 నెలల కూతుర్ని కిరాతకంగా చంపేసింది ఓ తల్లి. హనుమంతునిపాడు మండలం వేములపాడు గ్రామంలో జరిగింది దారుణం. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు లక్ష్మీ దంపతుల మధ్య గొడవలున్నాయి. దీంతో 4 నెలల కూతుర్ని చంపి తను ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకునేందుకు ధైర్యం చాలక పాపను బతికించుకునేందుకు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. కానీ అప్పటికే చిన్నారి చనిపోయింది. దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వీరవాసరం గ్రామానికి చెందిన సాయి చంద్ర అరెస్ట్ చేసి 40 గ్రాముల బంగారం, 4 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఎక్స్ప్రెస్ రైళ్లలో చోరీలు చేయడంలో ఆరితేరాడు. ఇతనిపై పలు రైల్వే స్టేషన్లో 11 కేసులున్నాయి. సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన 5గురిని అరెస్ట్ చేశారు కరీంనగర్ జిల్లా పోలీసులు. పెద్దపల్లి జిల్లాకు చెందిన 5గురు ముఠాగా ఏర్పడి నిరుద్యోగులకు గాలం వేస్తున్నారు. సింగరేణిలో ఉద్యోగాలు ఉన్నాయంటూ 1,19,00,000 వసూలు చేశారు. బాధితులకు మెడికల్ టెస్టులు కూడా నిర్వహించి నమ్మించారు. 7 గడిచిన ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి నగదుతో పాటు ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో మోటార్ల చోరీకి పాల్పడుతున్న 4గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి ఇందిరా జలప్రభకు చెందిన 7 మోటార్లు, 90 పైపులు, కేబుల్ వైర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 6 లక్షలు ఉంటుందని అంచనా. పరారీలో ఉన్న మరో దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్ర సమీపంలో కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీహరి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయం కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న శ్రీహరి ఒక ఆటో కొంటానని ఇంట్లో వాళ్లతో చెప్పాడు. ఎంత ప్రయత్నించినా డబ్బులు సమకూరలేదు. జీవితం విరక్తి చెంది చివరకు పురుగుల మందు తాగి ఆత్మహత్య